అమ్మమ్మ కుట్టిన డ్రెస్ వేసుకొని మంచిగా బ్యాగ్ వేసుకొని రెడీ అయిపోయింది. సినిమాగా అనుకుంటున్నారా? కాదు కాదు, టెంపుల్ కి. జరాసంగం మన తెలంగాణలోని దక్షిణ కాశీ అని పిలువబడే ఈ ప్రత్యేకమైన గుడిని ఇప్పుడు మేము చూపిస్తాం మీకు. మేమైతే ఫుల్లీ ఎక్సైటెడ్. అసలు వెళ్తుంటే దారి మధ్యలో ఎంతో అద్భుతమైన దృశ్యాలను చూసాము. ఇంతకీ ఇది ఎక్కడో తెలుసా? సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ దగ్గర ఉన్న శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానం. లోకంలో ఎక్కడ శివ పూజకు పనికిరాని మొగలి పువ్వు అంటే కేతకి ఫ్లవర్ ఇక్కడ మాత్రం స్వామివారికి చాలా ప్రత్యేకం. ఇందులో ఉన్న అమృత గుండంలో స్నానం చేస్తే సర్వ రోగాలు నయమవుతాయి. ఇక్కడ వేసిన నైవేద్యం కాశీకి చేరుతుందని భక్తుల నమ్మకం. స్వయంగా బ్రహ్మదేవుడు ప్రతిష్టాపించిన ఈ లింగం చాలా పవర్ఫుల్. మనసు పెట్టి కోరుకుంటే కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మరి ఇంత మహిమగల ఈ జరాసంగం టెంపుల్ని మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా? చేయకపోతే తప్పకుండా విజిట్ చేయండి. అండ్ ఇది మన బాధ్యత. ఇలాంటి ఎన్నో గొప్ప పుణ్యక్షేత్రాల గురించి అందరికీ షేర్ చేద్దాం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర. హైదరాబాద్ నుంచి మేము బయలుదేరి 2 గంటలైంది. దారి మధ్యలో పచ్చని పొలాలు, ఎన్నో అద్భుతమైన దృశ్యాలు. ఆఖరికి చేరుకున్నాం జరాసంగం. ఈ టెంపుల్ కర్ణాటకకి మహారాష్ట్రకి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి జస్ట్ తెలుగు భక్తులనే కాకుండా అటు కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి కూడా ఎంతోమంది భక్తులు రెగ్యులర్గా ఈ టెంపుల్ని విజిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంటి దైవంగా, వాళ్ళ కుల దైవంగా భావిస్తారు. నేను ఇప్పటివరకు ఎన్నో టెంపుల్స్ విజిట్ చేశాను, బట్ జరాసంగం టెంపుల్కి అయితే ఫస్ట్ టైం వెళ్ళాను. ఇక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది. అండ్ పూజారి మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానము, అక్కడ పూజ జరిగిన విధానము చాలా ప్రశాంతంగా అనిపించింది. గర్భగుడి లోపల వీడియో తీయడం నిషేధం కాబట్టి లోపల వీడియో నేను తీయలేదు. బట్ ఆ దేవుని ఆశీస్సులు ఈ వీడియో చూస్తున్న మీ ప్రతి ఒక్కరికి లభిస్తుంది. మనిషిని చూసి పూజారి అక్కడ ఒక దండ తన మెడలో వేసి ఆశీర్వదించాడు. ఏమనుకున్నాడో కానీ నిజంగా మా చిట్టి తల్లికి అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరి లైఫ్లో అప్స్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి. మనకి దేవుడు మనం డౌన్లో ఉన్నప్పుడు ఎక్కువ గుర్తుకొస్తాడు కదా. అట్లాంటి స్టేజ్లో ఉన్నప్పుడు చాలామంది నమ్మకంతో ఈ గుడికి వస్తారు. వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది, అదేంటో చూడండి. జరాసంగం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయం మన తెలంగాణ సంగారెడ్డి డిస్టిక్లో జహీరాబాద్కి 16 కిలోమీటర్స్ దూరంలో ఉంది. చాలా మంది దీన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు. ఉత్తర కాశీకి వెళ్ళలేని వాళ్ళు కనీసం ఈ దక్షిణ కాశీని దర్శించుకోవాలనుకుంటారు. మీరు చూస్తున్నట్టుగా ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడికి వచ్చి ఈ రాయిని ఎత్తి తన కోరికలు కోరుకుంటాడు. ఎవరైతే రాయిని ఎత్తగలరో వాళ్ళ కోరికలు నెరవేరుతాయని గట్టి నమ్మకం. మా మనిషి కూడా రాయిని ఎత్తి కోరికలు కోరింది. ఇలాంటి పుణ్యక్షేత్రాల గురించి అందరికీ తెలియజేయడం మన బాధ్యత. తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అమృతగుండం పుష్కరిణి. ఈ నీటిలో ఔషధ గుణాలు ఉంటాయని, ఇందులో స్నానం చేస్తే చర్మ వ్యాధులు, అనారోగ్యాలు పోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే భక్తులు తమ కోరికలు నెరవేరాలని ఈ రాతిని ఎత్తుతారు. మా చిట్టి తల్లి కూడా ట్రై చేసింది, చూసారా? అలా దైవ దర్శనం చేసుకొని గుడి ప్రాంగణంలో కాసేపు గడపడం నిజంగా ఒక డివైన్ ఫీలింగ్. గుడిలో గంట శబ్దం, ఆ హారతి వెలుగులు మనసుని భక్తితో నింపేస్తాయి. ఫ్యామిలీతో కలిసి ఇలాంటి పుణ్యక్షేత్రాలకు రావడం వల్ల దైవ చింతనతో పాటు ఎన్నో మంచి జ్ఞాపకాలు కూడా మిగులుతాయి. దర్శనం తర్వాత అక్కడ దొరికే ప్రసాదం, చిన్న చిన్న షాపింగ్ ఇవన్నీ లేకుండా ట్రిప్ ఎలా పూర్తవుతుంది చెప్పండి? సాయంత్రం వేళ చల్లని గాలిలో వేడి వేడి స్నాక్స్ తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి తిరిగి ప్రయాణం అయ్యాం. మన సంస్కృతిని, ఇలాంటి గొప్ప చరిత్ర కలిగిన ఆలయాలను మన పిల్లలకు కూడా పరిచయం చేయాలి కదా. మీరు ఎప్పుడైనా జరాసంగం వెళ్ళారా? వెళ్తే మీ అనుభవం ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. ఏ పుణ్యక్షేత్రం వెళ్ళినా అక్కడ గుర్తుగా పిల్లలకి ఏదో ఒకటి తీసుకుంటాం కదా. అద్వితి అయితే ప్రతిసారి బ్యాంగిల్స్ తీసుకుంటుంది. మా మనిషికి కూడా కొన్ని ఉన్నాయన్నమాట, చెక్ లిస్ట్ బొమ్మల టైపు. అవన్నీ తీసుకుంది. మంచిగా వెళ్తూ వెళ్తూ మళ్ళీ మొక్కింది. అల్లరి చేసే టైంలో అల్లరి చేస్తుంది, కానీ గుడికి వచ్చినప్పుడు మాత్రం చాలా భక్తిభావంతో, చాలా సైలెంట్గా, నిదానంగా ఉంటుంది. ఏదైనా పిల్లలు మనల్ని చూసే నేర్చుకుంటారు. ఎగ్జాక్ట్ 2.5 years బ్యాక్ జరాసంగము అద్వితి వాళ్ళ చెల్లి అందరు కలిసి వెళ్ళారనమాట. సో ఇదే లొకేషన్లో వాళ్ళు వాళ్ళ మెమరీస్ని గుర్తు తెచ్చుకున్నారు. ఇక్కడే కదా మనం ఫొటోస్ దిగామని చెప్పి. ఓవరాల్గా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా తప్పకుండా మీకు వీలైతే దర్శించుకోండి. తెలంగాణలో చాలా మందికి ఇది సంగారెడ్డి డిస్ట్రిక్ట్. తీర్థయాత్రలకు వచ్చినప్పుడు
ఇట్లా గుళ్ళు గోపురాలప్పుడు తినడానికి కోసం అని చెప్పి నేను అర్ధరాత్రి 1 గంట వరకు చేసిండు అసలు ఆ మాంసం అనే మొత్తం చేసిండు. అరే బుక్ నీకు స్కెచ్ డ్రెస్ రాంబాయి నీ మీద నాకు మనసాయనే. నువ్వు నేను రింకి ముగ్గురం సేమ్ డ్రెస్ వేసుకున్నాం. పోచంపల్లి టైప్ కదా. గోదారమ్మ కుంకం బొట్టు తిమిర పైరుపు లంకానాథుడింకా ఆగనట్టు పండో కొరుకు చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి సందేహాల మప్పే పట్టి చూసే కంటికి లోకం కాని లోకంలోన ఏకాంతాల వలపు అలపాపి కొండలా నలుపు కడగలేక నూతనకు రాగా ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చెలోవరి.